ఎఫ్ఎం న్యూస్ కు స్వాగతం. అనంతపురం నగరంలోని 46వ డివిజన్లో ఇంటింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి, నగర మేయర్ మొహమ్మద్ వజీం సలీం, డిప్యూటీ మేయర్లు వాసంతి, సాహిత్య కోగటం, విజయ్ భాస్కర్ రెడ్డి, స్థానిక డివిజన్ కార్పొరేటర్ రాజేశ్వరి, కన్వీనర్ దాతా కలందర్తో కలిసి నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తుందని, రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణ ప్రజలు తిప్పికొట్టాలని, ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి పాంప్లెట్ అందించి వివరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు తరిమిల అబూ సలేహ్, మొహమ్మద్ ఇసాక్, రహంతుల్లా, సాకే చంద్రలేఖ, ఎంపీటీసీ సాదిక్ వలీ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు మరి కూడా తన ఊసరవెల్లి రాజకీయాలు అనేది మళ్ళీ ఒత్తిడి నిరూపించుకున్నాడు. నేను రోజు కొత్త రాజకీయం మళ్ళీ మొదలుపెట్టినాడు. నాకు తెలిసినంత వరకు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అతని రాజకీయ జీవితం, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారికి ఇంతవరకు అతను ఎన్ని ఎలక్షన్లో ఫేస్ చేసినా నాకు తెలియదు, కానీ 5-6 జనరల్ ఎలక్షన్ చేసింటాడు. అతను అసలుకు ఒక విధానం అనేది కూడా లేదు, ఒక సిద్ధాంతం లేదు, ఒక నినాదం కూడా లేదనమాట. అంత అవకాశవాదం తప్ప మరొకటి ఏం లేదు. ఇంతవరకు అన్ని రాజకీయ పార్టీలతో కూడా సిద్ధాంతపరంగా విభేదించే రాజకీయ పార్టీలు కూడా అన్ని రాజకీయ పార్టీలతో కూడా ఆ సమయానుకూలంగా కూడా మార్చుకునేది. మొట్టమొదటిగా అతను మొదట ఎన్టీ రామారావు పైన నేను పోటీ చేస్తానని చెప్పినవాడు 89లో ఇక్కడంతా కూడా చెప్పి అక్కడ చేసి కాంగ్రెస్ పార్టీలో నిలబడి ఓడిపోయిన తర్వాత మళ్ళీ మామ పంచన చేరి మామతో ఒకటి చేసి మళ్ళీ మామకు కూడా పంగనామాలు పెట్టి అతన్ని దించి వేసి అతని చనిపోయేదానికి కూడా కారణభూతుడై మళ్ళీ తర్వాత కూడా కమ్యూనిస్ట్ పార్టీలు అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీలతో కూడా పోయి ఏకమైపోయి అంత చేసేసి పొత్తు పెట్టుకొని 94లో కూడా ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ చేసి మళ్ళీ చేశాడు. మళ్ళీ తర్వాత వాజ్పేయి అప్పుడు దాంట్లో ఎన్డీఏలు చేరుకొని ఇదే పద్ధతిలోనే చేస్తున్నాడు. నిన్న అసలు నేను ఒకటే అడుగుతున్నాను, ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, విడిపోయిన రాష్ట్రం కూడా అభివృద్ధి కోసం, ఒక స్పెషల్ స్టేటస్ కోసం పోలవరం ప్రాజెక్టును కంప్లీట్ చేస్తానని చెప్పేసి 2014లో ఈరోజు ఎవరితో అయితే పొత్తు పెట్టుకున్నాడో మోడీ పార్టీ అయిన భారతీయ బీజేపీ పార్టీ కానీ అలాగే జనసేన పార్టీ ముగ్గురు కలిసి ఒకే వేదిక పైన తిరుపతిలో కూడా మాట్లాడిన దాన్ని కూడా అందరూ కూడా గుర్తుకు తెచ్చుకోవాలి. ఆ రోజు చెప్పారు. తర్వాత అదే 2018లో మోడీ అనేవాడు కూడా చేయలేదని, లౌకికవాదానికి కూడా కట్టుబడలేదని చెప్పేసి, అదే కాకుండా ఈరోజు పోలవరం దానికి కూడా ప్రాజెక్ట్ కూడా చేయలేదని చెప్పేసి ఇవన్నీ కూడా చేసినట్టు కూడా తెలుసు. అంతెందుకు 2019 ఎన్నికల్లో కూడా ఇదే మోడీనే చెప్పడం జరిగింది. పోలవరం ప్రాజెక్టుని ఒక ఏటీఎంగా కార్డుగా వాడుకున్నాడు చంద్రబాబు నాయుడు గారిని కూడా చెప్పడం జరిగింది. అనేక చేసేసి ఈరోజు మళ్ళీ కూడా అధికారంలోకి రావాలని చెప్పి ఒకే ఒక సూత్రంతో, ఒకే ఒక సిద్ధాంతంతో, సిద్ధాంతాలు లేవు, అసలు విధానాలు ఏంటో కూడా తెలియదు, ఎందుకు పొత్తు పెట్టుకున్నాడో తెలియదు, కేవలం అధికారంలోకి రావడానికి పొత్తు పెట్టుకున్నాడని చెప్పేసి నేను రోజు మళ్ళీ భారతీయ జనతా పార్టీతో కూడా ఒప్పందాలు చేసుకొని సీట్ల ఒప్పందాలు కూడా చేసుకున్నాను. చాలా మనకు అందరికి కూడా ఒక సామెత అనేది కూడా ముక్కలేంది అసలు ముద్ద కూడా దిగదనేది అంటారు. అట్లా ఇతనికి పొత్తులు లేనిది అసలు రాజకీయమే లేదు. ఇతని జీవితం అంతా పొత్తులు, అతుకులు, బొంతలు తప్ప ఇంకా వేరేది ఏంది లేదు చంద్రబాబు నాయుడు గారు. అయినా ప్రజలందరూ కూడా గ్రహించారు. తప్పకుండా కూడా ఇతన్ని అనేది కూడా దించడానికి కాదు కదా, శాశ్వతంగా కూడా రాజకీయ సమాధి ఆ పార్టీకి కానీ అతనికి కానీ రాజకీయం కూడా చేసి కట్టడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒకే ఒకటి మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తున్నాం, మేము ఏదో మనలో కూడా ఉంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలతో కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా కూడా అటువంటి సంబంధాలు పెట్టుకున్నాం తప్ప మొట్టమొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతానికి మేము వ్యతిరేకము, మతతత్వ పార్టీలకు మేము వ్యతిరేకము అని మేము చాలా స్పష్టంగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు మాకు ఏ పార్టీతో కూడా పొత్తుల్లో మేము ఏమైనా కానీ మేము సింగిల్గా ఎవరైనా కానీ అందరూ కలిసి రండి కావాలంటే నేను ఎదుర్కొంటాను. నా విధానాలు ప్రజల కోసమే, నేను అందుకోసమే ప్రజలే దేవుళ్ళు, ప్రజల కోసమే నేను పాలించేది కాబట్టి నా విధానాలు కూడా నేను చేస్తాను. అందుకోసమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నాడు కూడా ఈరోజు ఎక్కడా ఎవరూ లేనిది కూడా ఇది కూడా సంక్షేమాన్ని కూడా మేము అందించినాం. ఈరోజు కూడా ఇప్పటికే 2,55,000 కోట్ల రూపాయలు ఈరోజు అన్ని రూపాయలు సంక్షేమ రూపంలో డైరెక్ట్ కూడా మేము అందించినాం కూడా ఈరోజు.
అందుకోసం ఒకటే మేము అడుగుతున్నాం కూడా జగన్మోహన్ రెడ్డి, మా విధానాలు నచ్చింటే మేము మేలేమన్నా చేసి ఉంటే అని భావిస్తుంటే మరొక మారు కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రికి వేయండి అని చెప్పేసి మేము చెప్తున్నాం. పెద్ద ఎత్తున కూడా స్పందన వచ్చేసింది. జనం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంబడే జగన్మోహన్ రెడ్డి ఎంబడే కూడా ఉన్నాడు. కేసులకు భయపడే బీజేపీ జనతా పార్టీతో పుట్టుకొచ్చాడని బయట ప్రచారం చేస్తారు. అతను అధికార పీఠం తప్ప ఏమీ లేదు. అన్ని కేసులు లేదు, ఏమీ లేదు కూడా ఏమీ లేదు. కేసులు ఏముందంటే తప్పులు చేసింటే ఎవరైనా చేయాల్సిందే. ఏం వాళ్ళైతే చేస్తారో, తప్పులు చేసింటే ఎవరికైనా కేసులు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. దానికి అవుతాం కాదు, కేవలం ఆ పీఠం, ఆ అధికారం కావాలి. ఆ అధికారం ఉంటే దాంట్లో ఏమైనా కానీ చేసుకోవచ్చు, ఎంతైనా అవినీతి పొందవచ్చు అనేది తప్ప ఒకటే సిద్ధాంతం తప్ప ఏమీ లేదు. అతను ఊసరవెళ్ళే రాజకీయం తప్ప మరొకటి కాదు.